ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేసి కవిత తన మర్యాదను పోగొట్టుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలని మొదటి సమావేశంలోనే తండ్రిని కవిత విమర్శించారని చెప్పారు. కవితకు అధికారం కావాలని ఆశ ఉంటే తప్పులేదని, ఉద్యమకారుడు కేసీఆర్ ను కవిత విమర్శించడం బాధ కలిగించిందన్నారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఉద్యమకారుడి బిడ్డగా కవితకు గుర్తింపు ఉందని, సొంత నియోజకవర్గంలో కవిత పోటీ చేసినా డిపాజిట్ రాదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత.